ఉత్సవం మరి కన్నుల పండుగగా ఒక అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ పండుగకు సంబంధించి ఈ కళ్యాణోత్సవంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ ఆ దేవుడి కరుణా కటాక్షాలు ఉండాలని చెప్పనని మరి ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పనని మరి ఈరోజు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేదల పక్షపాతిగా పేద బలహీన బడుగు అట్టడుగు వర్గాలకు సంబంధించి ఒక ఆశాజ్యోతిగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గొల్ల కురుమలకు సంబంధించి మరి గొర్రెలిప్పించినటువంటి సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి ఈ గ్రామంలో కూడా చాలా మందికి గొర్రెలిప్పించినటువంటి విషయం మరి మనందరికీ కూడా తెలుసు. అదే కాకుండా సంక్షేమానికి సంబంధించి భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం 40,000 కోట్ల రూపాయలతో ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రం. అదే కాకుండా సమాంతరంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏప్రిల్ మాసం నుంచి కళ్యాణ లక్ష్మి మన గతంలో 75,116 రూపాయలు పేదింట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఆ బిడ్డ పెళ్లికి సంబంధించి ఒక మేనమామగా 75,116 రూపాయలు కట్నం అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏప్రిల్ తర్వాత 1,01,016 రూపాయలు అందించబోతున్నటువంటి కార్యక్రమానికి ఈ రోజే మరి ఈరోజు ఇంత బాగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దేశానికి ఒక అగ్రగామిగా ఒక ఆదర్శంగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆ స్వామివారి నిండు మనసు ఆశీర్వాదంతో పాటు మనందరి అండదండలు వారికి ఉండి ఇంకా అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అందించాలని చెప్పనే దానికి మనందరం కూడా వారికి హృదయపూర్వకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నేను శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి గత సంవత్సరానికి సంబంధించి మరి నాకు షెడ్డుకు సంబంధించి అవసరమైనటువంటి నిధులతో పాటు మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఎమ్మెల్యే నిధుల నుంచి మరి ఇక్కడ బీసీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి కూడా మరి సార్ అడిగి ఉన్నారు. అది కూడా వచ్చే సంవత్సరం నాటికి పూర్తి చేసి ఆ భవనంలో మరి ఏదైనా కార్యక్రమం కూడా పెట్టాల్సింది కూడా మరి గ్రామానికి సంబంధించిన ప్రతినిధులు మరి అదే రకంగా ఎంపీటీసీ మా లైబ్రరీ చైర్మన్ గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి మరి ఈ వార్డుకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమంలో నాకు భాగం పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి గ్రామ పెద్దలకి గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి మా నారాయణరెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను.